విధంగా ఈరోజు లాల్యా నాయక్ తాండాకు వచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు. మీరందరు నిలమాట చెప్తారు, మళ్ళీ పోతారు. కానీ కాంగ్రెస్ మీ ఇంటి పార్టీ, మీకు అన్ని రకాలుగా లాభం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎందుకు ఎట్లా లాభం చేస్తుందంటే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తాండాకు వచ్చినాయి కదా, ఎన్ని వచ్చినాయి? చిన్న తాండాకు 30 ఇండ్లు ఆ రోజు ఇచ్చింది ఇందిరమ్మ 10 సంవత్సరాల క్రితం కదా. మళ్ళీ ఈ మధ్యలో ఎవరన్నా ఇచ్చిర్రా ఒక ఇల్లన్నా? ఇయ్యలే. ఇందిరమ్మ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భూములు కూడా ఇచ్చింది మన లంబాడ బిడ్డలకి, అసైన్ ల్యాండ్ కూడా ఇచ్చింది. భూమి లేని పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎకరం అద్దెకరం ఇచ్చింది. ఇళ్ల జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించింది. బర్రె లోన్లు ఇచ్చింది, క్రాప్ లోన్లు ఇచ్చింది. ఇట్లా అన్ని ఏమి ఇయ్యలేదు కాంగ్రెస్ పార్టీ మన బంజారా బిడ్డలకు, అన్ని ఇచ్చింది. కాబట్టి అది ఇంటి పార్టీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? టీఆర్ఎస్ వాడు మీకు ఏమీ ఇయ్యలే. మోడీ వచ్చి ఏం చేస్తున్నాడంటే, 2 సార్లు మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. ఇది 3వసారి ఓటేయమని పిల్లగాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మోడీ మీ ఇంటికి ఏమి ఇయ్యలే. 10 ఏళ్ళు కూర్చున్నాడు ఆ కుర్చీ మీద ఢిల్లీలో. ₹1 మన లంబాడ బిడ్డలకు లాభం అయ్యే పని చేయలే. మన గ్రామానికి ₹10 పని పెట్టలే. మన పిల్లలకు 10 నౌకర్లు ఇప్పియలే. మరి ఏంటికేయాలి మోడీకి? నాకు చెప్పు, అర్థం కాదు. ఏంటికేయాలి మోడీకి? మళ్ళీ వచ్చి మోడీకి అని చెప్పి పిల్లలు దమాక్ తింటే తల్లులు కొద్దిగా అటు ఇటు అవుతారు. దయచేసి మోడీ మళ్ళీ వచ్చిందంటే మీకు ప్రమాదం. మీరు చూసిన టీవీలలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, రాహుల్ గాంధీ మన కాబోయే ప్రధానమంత్రి అన్నాడు. మీకు తెలుసు వాళ్ళు అన్నారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు అనలేదు అంటున్నారు. ఎందుకంటే అందరు తిరగబడుతున్నారు గ్రామాలల్లో. మా రిజర్వేషన్ ఎందుకు తీసుకుపోతావా? మేము మీకు ఏం పాపం చేసినాం? మీకు ఓటు కూడా వేసినందుకు మా రిజర్వేషన్ తీసుకొని మన ఎత్తిన గుండు కొడతావా అని చెప్పి తిడుతున్నాం. ప్రచారం భాగంగా ఎంపీ అభ్యర్థి చల్లవంశీరెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. మా తాండాకు తూగడ తాండా, లలనాయక్ తాండా, కణపన్కుంట తాండాకు రావడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు గతంలో కానీ ఇప్పుడు కానీ, బోర్లు కానీ, రేషన్ కార్డులు కానీ, గతంలో ఏమేమి చేసింది, ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ప్రస్తుతంతో పాటు గతంతో పాటు ఇప్పుడు కూడా ఊరూరులో ఏ తాండాలో తిరిగినా, మేము ఒక 70-72 తాండాలు తిరిగినాము. ఏ తాండాలో పోయినా ప్రతి ఊరికి మినిమం ఒక 5 నుండి 10 ఇందిరమ్మ ఇండ్లు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల నేస్తం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద బలహీన వర్గాల వైపు ఉంటుంది ఎప్పుడైనా సరే. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ ఓటర్సు చేతి గుర్తును ఓటేయాలని కోరుతూ ఈరోజు సభలో పాల్గొని విజయవంతం చేసింది. కాబట్టి నేను ప్రజలందరికీ కోరేది ఒకటే కాబట్టి చేతికే వేయండి. బీజేపీ ఎలాంటి పని చేయలేదు మాకు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనులు చేయలేదు. కాబట్టి అందరికీ కోరేది ఈరోజు మాకు మండల్లో మాకు ఇన్ఛార్జ్ ఇచ్చు. కాబట్టి ఈరోజు నాకు వడ్చా తులసిరామ్ నాయక్ మండల్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. నేను తాండాలో 70-80 తాండాలు తిరిగాను. 100% చేతి గుర్తుగా ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ లలనాయక్ తాండా గ్రామ పంచాయతీ దగ్గర ఈరోజు ఎమ్మెల్యే సార్ వచ్చేసి మాకు రోడ్లు గిడ్లు అన్నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్లు గిడ్లు ఇస్తామని చెప్పారు. ఇట్లాంటిది మనకు చల్ల వంశీచంద్రెడ్డి గారికి భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి గారికి నీతంగా మనకు శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మా బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం దీంట్లో ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ పార్టీ సమక్షంలో చేరికలైనరు. మరి అట్లాగే ఈ సందర్భంగా మాకు ఎన్ఎం గారితో చెప్పాము, మేము రోడ్లు లేవు ఏం లేవని, మాకు స్కూళ్ళు గ్రామ పంచాయతీలు ఇవి ఏమి లేవని సమక్షం ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మేము ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ తెలుసుకుంటున్నాం.